హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, బ్రాంచ్ కొన్న విషయం గురించి వంశీ అశోక్ దగ్గరికి వచ్చి అడుగుతుంటాడు కదా, అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. ప్రేమ్ మనసులు ఎపిసోడ్ నెంబర్ 70. నేను ఆ బ్రాంచ్ని ఎవరి కోసమోనో కొనలేదు ఫ్రెండ్. నాకు కొనాలనిపించింది కొన్నాను, అంతే అంటాడు అశోక్. మీకలా కొనాలనిపిస్తే అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. వాటిని వదిలేసి నేనమ్మిన బ్రాంచ్ని ఎందుకు కొన్నారు అని అడుగుతాడు వంశీ. అశోక్కి ఏం చెప్పాలో అర్థం కాక, అంటే రేణు ఇందులో జాయిన్ అయింది అని తెలిసి కొన్నాను అంటాడు. అవునా, మరి ఇంతకుముందు ఎవరి కోసం కొనలేదు, కొనాలనిపించి కొన్నానన్నారు. మరి ఇప్పుడు ఎందుకు రేణు పేరు చెప్తున్నారు అని అడుగుతాడు వంశీ. అశోక్ దానికి సమాధానం చెప్పలేక, అది అది అంటూ తడబడుతూ ఉంటాడు. చూడు అశోక్, నీ మనస్తత్వం గురించి నాకు బాగా తెలుసు. మీరు రేణుని దగ్గర చేసుకోవడం కోసం ఆ బ్రాంచ్ని కొని ఉంటే నాకు సంతోషమే. అలా కాదని మాకు సహాయం చేయాలని ఉద్దేశంతో కొని ఉంటే మాత్రం మీ సహాయాన్ని స్వీకరించడానికి నేను, దివ్య సిద్ధంగా లేమని చెప్పడానికి వచ్చాను అంటాడు వంశీ. అశోక్ ఆ మాటలకి కాస్త కోపం తెచ్చుకుంటూ చైర్లో నుంచి లేచి, ఎందుకు ఫ్రెండ్ ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఇది సహాయం అనే పేరు ఎందుకు పెడుతున్నారు? మనం కలిసి బిజినెస్ చేశాము. నేను ఇండియాలో బిజినెస్ చేయడానికి కారణం మీరు. ఇంకా చెప్పాలంటే ఈరోజు నేను స్కై రాకెట్ ఆవిర్భవించి పేరు డబ్బు సంపాదించానంటే దానికి కారణం కూడా మీ ముగ్గురే. ఈరోజు నేను ఆ డబ్బు పేరుతో తూలుతుంటే మీ ముగ్గురు మాత్రం డబ్బు కష్టాలు పడుతున్నారు. ఇదంతా నాకు బాధగా ఉంది ఫ్రెండ్. నేను ఇండియా వచ్చినప్పుడు మీరు నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. మా నాన్న, మా బావ కారణంగా ఈరోజు మీరు బృందావనాన్ని వదిలే పరిస్థితికి వచ్చారు. మీ జోలికి వెళ్ళొద్దని మా నాన్నకి, బావకి ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూశారు. కానీ మీలాగే వాళ్ళు నా మాట వినడం లేదు. మా నాన్నకి, మా బావకి బుద్ధి రావాలంటే మళ్ళీ మీరు నెంబర్ 1 పొజిషన్కి రావాలి ఫ్రెండ్. అది కూడా ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని కూల్ చేసి రావాలి అంటాడు ఆవేశంగా. వాళ్ళ కంపెనీ గురించి అలా మాట్లాడుతున్నందుకు వంశీ కాస్త ఆశ్చర్యపోయి చూస్తుంటాడు. నేను చెప్తున్నది నిజమే ఫ్రెండ్. అసలు చక్రవర్తి గారు మా నాన్నగారని, అది నా కుటుంబం అని తెలియకపోతే వాళ్ళు చేసిన పనికి ఇద్దరం కలిసి ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని భూస్థాపితం చేసేవాళ్ళం. నేను కొడుకును కాబట్టి ఆ పని చేయలేను, కానీ మీరు చేయొచ్చు ఫ్రెండ్. మీరు మనసు పెట్టి తలుచుకోవాలి కానీ ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఉప్పు పాత్ర వేసి మళ్ళీ మీరు మీ పొజిషన్కి రాగలరు అంటాడు అశోక్ ఆవేశంగా. మీరు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా అశోక్? మీ అసలు పేరు ఆనంద్. మీ నాన్నగారికి మీ మీద ఉన్న అభిమానంతో కంపెనీస్ అన్నిటినీ ఆనంద్ అనే పేరు మీద నడుపుతున్నారు. మీరేమో ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కూల్చమని నాకే చెప్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే, 2 సంవత్సరాల క్రితం కుటుంబం కోసం రేణు విషయంలో చేసిన తప్పుని ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నారు. స్నేహం కోసం మీ నాన్నగారిని ఇబ్బంది పెట్టమని మీరే నాకు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అశోక్. ఆయన నా విషయంలో ఎలా ప్రవర్తించినా ఆయన మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే మీ కన్న తండ్రి. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి అంటాడు వంశీ. ఇంకేం చేయమంటారు ఫ్రెండ్? నేనేదైనా చేస్తానేమో అది సహాయం అని, ఆ సహాయం మాకు వద్దని మీరు భీష్మించుకొని కూర్చుంటున్నారు. ఒకసారి నేను చెప్పేది వినండి ఫ్రెండ్. స్కై రాకెట్లో నాకెంత బాగా ఉందో మీ ముగ్గురికి అంతే బాగా ఉంది. నేను మీకు చేసేది సహాయం కాదు. స్కై రాకెట్లో మీకు రావాల్సిన ప్రాఫిట్ ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి కాదనకండి అంటాడు. లేదు అశోక్, ఆ రోజు నలుగురం కూర్చొని స్కై రాకెట్ గురించి మాట మాట అందుకున్నాము. ఆ మాత్రానికే మాకు బాగా ఉందంటే ఎలా? స్కై రాకెట్ని స్థాపించింది మీరు. దానిని డెవలప్మెంట్ చేసింది మీరు. దాని వెనుక మీ డబ్బు, కష్టం ఉంది. అది పూర్తిగా మీ సొంతం. అందులో మా ముగ్గురికి ఏమీ లేదు అంటాడు. అశోక్ ఆవేశపడుతూ, మీ ముగ్గురు లేకపోతే స్కై రాకెట్ లేదు ఫ్రెండ్ అంటాడు. అది నువ్వు మా మీద ఉన్న అభిమానంతో అంటున్నావు అశోక్ అంటాడు. ఫైనల్గా ఏంటి ఫ్రెండ్? మీరు బిజినెస్లో తిరిగి నిలదొక్కవాలని లేదా? బృందావనం దక్కించుకోవాలనుకోవడం లేదా? దివ్యని, పింకిని ఆ చిన్న ఇంట్లో ఉంచే ఇబ్బందులకు గురి చేస్తారా? అసలు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతుందా అని అడుగుతాడు అశోక్.
నా పరిస్థితి నాకు అర్థం కాకపోతే బ్రాంచ్‌ని ఎందుకు అమ్ముతాను అశోక్? నాకు అన్నీ అర్థమవుతున్నాయి. బిజినెస్‌లో తిరిగి నిలదొక్కవాలని ఆశ కూడా పడుతున్నాను అంటాడు వంశీ. అలా నిలదొక్కవాలంటే మీకు కొన్ని కోట్లు అవసరం పడతాయి ఫ్రెండ్. నన్నేమో ఇవ్వొద్దు అంటున్నారు. మరి ఎలా? ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారు? అని అడుగుతాడు. ఎలా బయటపడతాను అనేది తెలీదు కానీ, మీ దగ్గరించి మాత్రం డబ్బు తీసుకోను అశోక్ అంటాడు. ఎందుకు తీసుకోరు? నాకు కారణం కావాలి ఫ్రెండ్. మీ గురించి, రేణు గురించి తప్పుగా మాట్లాడడం వల్లే తీసుకోను అంటున్నారా? అని అడుగుతాడు. అదేమీ లేదు అంటాడు వంశీ. మరి దేని గురించి తీసుకోనంటున్నారు? అని అడుగుతాడు. ఎందుకు తీసుకోవాలి అశోక్? మీ నాన్నేమో నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. ఆయన కొడుకైన మీరు నన్ను బాగు చేయాలని చూస్తున్నారు. అంటే మీ తండ్రి కొడుకులకి ఇద్దరికీ నేనొక ఆటబొమ్మలా కనిపిస్తున్నానా? అంటాడు కాస్త కోపంగా. అది కాదు ఫ్రెండ్ అని అశోక్ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే, నా గురించి ఆలోచించకండి ఫ్రెండ్. మీరు ఇంకేం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను. ఫైనల్‌గా మీ సహాయం మాత్రం మేము తీసుకోము అంటాడు కాస్త గట్టిగా. వంశీ కోపాన్ని, ఆవేశాన్ని చూసి అశోక్ మౌనంగా ఉండిపోతాడు. కొన్ని క్షణాలకు వంశీ కాస్త కూలై చైర్లో నుంచి లేచి అశోక్ దగ్గరికి వచ్చి అశోక్ భుజం మీద చేయి వేసి, పరిస్థితులు చక్కబడి రోజులు వస్తాయి అశోక్. మేము మళ్ళీ బృందావనంలోకి వస్తామనే నమ్మకం మాకుంది. మా గురించి ఆలోచించడం మానేసి ముందు రేణు మనసు, అదే మీ పిఏ మనసు మార్చి మీ ఇంటికి వచ్చేలా చేయండి అంటాడు కాస్త నవ్వుతూ. రేణు పేరు వినగానే అశోక్ మొహంలో కూడా కాస్త సంతోషం కనిపిస్తూ, ఇంతకీ నేను మీ బ్రాంచ్ కొన్నానని నా దెయ్యం రాక్షసి చెప్పిందా అని అడుగుతాడు. అవును, మీ మధ్య జరిగిన అల్లరి గురించి కూడా చెప్పిందిలే అంటాడు నవ్వుతూ. అశోక్ కూడా నవ్వుతూ, అల్లరేమీ లేదు ఫ్రెండ్. తను మళ్ళీ నన్ను ఎప్పటిలాగా ప్రేమించాలని ఏదో ప్రయత్నం చేస్తున్నాను అంటాడు. గుడ్, అలాగే ఉండండి. మరొకటేంటంటే, పేపర్లో మా గురించి వచ్చిన తర్వాత రేణు ఎప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళలేదు. మేమే వెళ్ళొద్దని చెప్పాము. ఇప్పటికీ ఆ ఊరు జనంతో రేణు వాళ్ళ అమ్మా నాన్న అవమానాలు పడుతూనే ఉన్నారు. మీరిద్దరు ఒకటైతే ఆ ఊరి జనాలకు సమాధానం చెప్పినట్టుగా కూడా ఉంటుంది అంటాడు వంశీ. అశోక్ ఆ మాటలు విని ఆలోచిస్తుంటాడు. వంశీ చేత్వాచ్ టైం చూసుకుంటూ, సరే నేను వచ్చి చాలాసేపు అవుతుంది. దివ్య ఎదురు చూస్తుందేమో, ఇక వెళ్తాను అంటాడు. సరే ఫ్రెండ్ అంటాడు అశోక్. కొద్దిసేపటికి అశోక్ ఇంటికి వెళ్ళి కారు పార్కింగ్ చేస్తుండగా టీవీలో అశోక్ రేణుని భారీగా ఇంట్రడ్యూస్ చేసింది వస్తుంటుంది. కుటుంబ సభ్యులందరూ కూర్చొని అది చూస్తుంటారు. లాస్య ఏడుపు మొహంతో టీవీ చూస్తుంటే పూర్ణ అగ్గిలం మీద గుగ్గిలమై భర్త మీద విరుచుకుపడుతూ, మీరు వాడికి గట్టిగా చెప్పకనే ఇలా తయారవుతున్నాడు. మనకు చెప్పకుండానే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. మనకు చెప్పకుండానే ఆ అమ్మాయిని తన భార్య అని లోకానికి పరిచయం చేశాడు. అసలు తల్లిదండ్రులంటూ మనం ఒకరు ఉన్నామని వాడికి తెలుస్తుందా అని అంటుండగానే అశోక్ లోపలికొచ్చి వాళ్ళ మాటలు విని కూడా పట్టించుకోకుండా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతుంటాడు. పూర్ణ అది చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ, చూసారా మనం ఇక్కడ ఇంత బాధపడుతున్నా వాడేమి పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో అంటుంది. ఊరుకో పూర్ణ, మనం చెప్తే వినడానికి వాడేమీ చిన్నపిల్లాడు కాదు. వాడి జీవితం గురించి వాడికి తెలుసు. ఇంటికి రాగానే నీ మాటలతో వాడిని ఇబ్బంది పెట్టకు అని, అమ్మ భారతి, వెళ్ళి తమ్ముడు భోజనం సంగతి చూడు అంటాడు చక్రవర్తి గారు. అలాగే నాన్న అని భారతి కిచెన్లోకి వెళ్తుంది. తిరిగి చక్రవర్తి గారు ఎదురుగా సోఫాలో కూర్చున్న జగదీష్ వైపు చూసి, ఇప్పటికే చాలా టైం అయింది జగదీష్, వెళ్ళి పడుకో అంటాడు. అలాగే మావయ్య అని జగదీష్ వెళ్ళిపోతాడు. లాస్య కూడా కోపంతో తన రూంలోకి వెళ్తుంది. పద పూర్ణ అంటూ చక్రవర్తి గారు భార్యను తీసుకుని రూంలోకి వెళ్ళిపోతాడు. పని మనిషి వెంకటమ్మ డిషెస్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటే భారతి వాటిని సర్దుతుండగా ఈలోపు అశోక్ ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, హాల్ అంతా ఖాళీగా ఉంది, చర్చలు అయిపోయాయా అక్క అని అడుగుతాడు. భారతి నవ్వుతూ ప్లేట్లో భోజనం వడ్డించి, ఇక్కడ చర్చలు అయిపోయాయి గాని ఆఫీసులో సంగతులేంటి తమ్ముడు? బాస్గా నిన్ను చూడగానే రేణు ఎలా స్పందించింది అని కుతూహలంగా అడుగుతుంది. అశోక్ భోజనం కలుపుతూ, పాపం అక్క, రేణు మొహం అప్పుడు చూడాల్సింది. నాకు భలే నవ్వొచ్చింది. నేను బాస్గా వస్తానని అస్సలు ఊహించి ఉండదు.
జాబ్ వదిలేసి పోతానని నన్ను బెదిరించింది అంటాడు. అవునా? మరి నువ్వేమన్నావు? అంటుంది ప్లేట్లోకి కూర వడ్డిస్తూ. తను వెళ్తానంటే నేను ఊరుకుంటానా? ఈ ఆఫీస్ నుంచి వెళ్తే తనకి ఇంకా ఎక్కడ జాబ్ దొరకదని బెదిరించాను అంటాడు. మరి దానికి రేణు ఏమన్నది అని అడుగుతుంది. క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళి ఏం ఆలోచించిందో ఏమో, కొద్దిసేపటికి వచ్చి బాస్ అంటూ తన డ్యూటీ చేయటం మొదలుపెట్టిందక్కా అంటాడు నవ్వుతూ. భారతి కూడా నవ్వి, పాపంరా రేణు, తన గురించి చెప్పుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నాం గాని తను మాత్రం బాధపడుతుండాలి అంటుంది. అవునక్క, తన వైపు నుంచి ఆలోచిస్తుంటే పాపం అనిపిస్తుంది. కానీ ఏం చేయను, తప్పదు కదా. ఎలాగైనా తన మనసు మార్చి మన ఇంటికి వచ్చేలా చేయాలంటే తనని ఈ మాత్రం బాధ పెట్టక తప్పదు అని అనుకొని భోజనం ముగించి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. భారతి తమ్ముడికి జ్ఞాపకిని అందిస్తూ, అవును, అది కూడా నిజమే. రేణు త్వరగా మన ఇంటికి రావాలి. తను చలాకీగా ఈ ఇంట్లో తిరుగుతూ కనిపించాలి అని అంటుంది. ఆ రోజులు త్వరలోనే వస్తాయిలే అక్క. ఇప్పటికే లేట్ అయింది, ఇక వెళ్ళి పడుకో అంటాడు. సరే తమ్ముడు, గుడ్ నైట్ అని చెప్పి వెళ్తుంది. అశోక్ కూడా రూమ్లోకి వెళ్తాడు. ఆ మాటలని చాటుగా ఉన్న లాస్య మాత్రం కన్నీళ్ళు పెట్టుకుంటూ రేణు మీద కసి కోపం పెంచుకుంటుంది. అశోక్ బెడ్ మీద పడుకొని ఫోన్లో రేణు ఫోటోలు చూసుకొని సంతోషపడుతూ బొట్టు పెట్టుకోబోతూ రేణు పెదవుల మీద కిస్ చేసిన సీన్ గుర్తు తెచ్చుకొని, నా దెయ్యం రాక్షసి రేపు కూడా కుంకుమ బొట్టు పెట్టుకొని వస్తే బాగుండు అని అనుకుంటాడు. మరుసటి రోజు హాస్టల్లో వాళ్ళ బాస్ ఆర్డర్ వేసినట్టుగా రేణు ఖరీదైన చీరలో రెడీ అయి కుంకుమ బొట్టు పెట్టుకోబోతూ బొట్టు దగ్గర జరిగిన సీన్ గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ, అసలు నేను ఏం జరిగిందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. కుంకుమ పెట్టుకోకుండా స్టిక్కర్ పెట్టుకుంటే బెటర్ అని అనుకొని స్టిక్కర్ పెట్టుకుంటుంది. కొద్దిసేపటికి రేణు ఆఫీసులో అడుగుపెట్టగానే స్టాఫ్ అందరూ ఇంతకు ముందులా కాకుండా రేణుని చూసి లేచి నిలబడి తనకి కూడా బాస్లా రెస్పెక్ట్ ఇస్తుంటారు. రేణుకి అది నచ్చక, ఏమిటిది, నేను మీలాంటి ఎంప్లాయీని అంటుంది. సారీ మేడం, మీరు బాస్ వైఫ్ అంటే మీరు కూడా మా బాస్ అని మాట్లాడుతుంటారు. క్యాబిన్లో అశోక్ రేణు కోసం ఎదురు చూస్తూ, ఈ దెయ్యం రాక్షసి కోసం గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. తను రావడానికి ఇంత లేట్ ఏంటి అనుకొని, అయినా నేను ముందొచ్చి తను రావడం లేట్ అంటున్నానేంటి అని అనుకొని చేతివాచ్ చూసుకొని, ఆఫీస్ టైం కూడా అయింది, ఈ పాటికి రావాలి కదా అనుకుంటూ క్యాబిన్లో కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతుంటాడు. రేణు బయట స్టాఫ్తో మాట్లాడి క్యాబిన్ లోపలికి రాబోతూ అందంగా తయారైన తన గెటప్ని ఒకసారి చూసుకొని, నన్ను ఇలా చూసి హక్ చేసుకోకుండా ఉండలేడు. అశోక్ నన్ను హక్ చేసుకోకుండా ఉండాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక ఐడియా తట్టి, చెప్తాను బాస్ మీ సంగతి అనుకుంటూ జుట్టుకు ఉన్న హెయిర్ పిన్ తీసి ముందు భాగం శారీ పొరల్లో పిన్ సెట్ చేసుకొని క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయబోతుండగా అప్పటి వరకు అటు ఇటు తిరుగుతున్న అశోక్ రేణు వచ్చేది అర్థమై ఏమీ తెలియనట్టుగా సడన్గా చైర్లోకి వచ్చి కూర్చొని తల దించుకొని ఫైల్ చూస్తున్నట్టుగా నటిస్తుంటాడు. రేణు డోర్ తీసుకుని వచ్చి అశోక్ వైపు కోపంగా చూస్తూ, ఎక్స్క్యూజ్ మీ బాస్ అంటుంది కసిగా. అశోక్ ఆ గొంతు వినగానే, లోపల ఎంత కసితో నన్ను బాస్ అని పిలుస్తున్నావో అర్థమవుతుంది అని అనుకొని అంతే తల దించుకొని మాట్లాడుతూ, ఏంటి ఇంత లేట్? లేటుగా ఆఫీస్కి రావడం అంటే నాకు నచ్చదని తెలీదా అని అడుగుతాడు. మీరే కదా బాస్, మీ హోదాకి తగ్గట్టుగా నన్ను రెడీ అయి రమ్మన్నారు. అందుకే ఇలా రెడీ అవటానికి కాస్త టైం పట్టింది అంటుంది. ఆ మాట వినగానే అశోక్ తల ఎత్తి రేణు వైపు చూస్తాడు. నిండు చీరలో అందంగా కనిపిస్తున్న భార్య వైపు చూసి చూపు తిప్పుకోలేక మెస్మరైజ్ అవుతూ చైర్లో నుంచి లేచి తనని అలాగే చూస్తూ దగ్గరికి వెళ్తుంటాడు. రేణు కోపంతో మనసులో మాట్లాడుకుంటూ, రా బాస్, అలాగే చూస్తూ నా దగ్గరికి వచ్చి హక్ చేసుకోండి. రేణు అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది అని అనుకుంటుంది. అశోక్ అలాగే దగ్గరికి వచ్చి, ఏమున్నావే దెయ్యం రాక్షసి అంటూ రేణుని హక్ చేసుకుంటాడు. ఆ వెంటనే అబ్బా అని మొత్తుకుంటూ ఒక ఉదుటన వెనుకకు వచ్చి, ఏం పెట్టుకున్నావే పొట్టలో ఇంతలా గుచ్చుకుంది అంటాడు నొప్పితో బాధపడుతూ. రేణు కసిగా నవ్వుతూ శారీ పొరలో నుంచి పిన్ తీసి చూపిస్తూ, ఇది పెట్టుకున్నాను అంటుంది. అశోక్ గుచ్చుకున్న దగ్గర నొప్పితో రుద్దుకుంటూ,
హెయిర్ పిన్‌ని హెయిర్‌కి పెట్టుకుంటారు మెంటలు. ఇలా శారీకి పెట్టుకోరు అంటాడు నొప్పి బాధతో. ఓహ్! అవునా! తమరు చెప్పే వరకు నాకు ఈ విషయం తెలీదు బాస్. అయితే ఈసారి ఈ పిన్నుని నా హెయిర్‌కి పెట్టుకొని, గుండు సూదిని శారీ పొరల్లో పెట్టుకొని వస్తానులే బాస్ అంటుంది అమాయకత్వం నటిస్తూ. అశోక్ చిరు కోపంతో చూస్తూ దగ్గరికొచ్చి, నిన్ను అంటూ రేణు చేతిలో నుంచి బలవంతంగా పిన్ తీసుకొని అవతలికి పడేసి, ఇప్పుడు హగ్ చేసుకుంటాను. ఏం చేస్తావే? అంటాడు. హక్ చేసుకొని చూడండి. తర్వాత ఏం చేస్తానో నీకే తెలుస్తుంది అంటుంది. ఆహా! పిన్ని తీసి అవతలకు పడేశాను. ఇంకేం చేయలేవు అంటూ తన్ని దగ్గరికి లాక్కొని హక్ చేసుకుంటాడు. రేణు బలవంతంగా విడిపించుకోవాలని చూస్తుంటే తనని ఇంకాస్త గట్టిగా హక్ చేసుకుంటూ ఐ యామ్ యువర్ బాస్. ఇట్స్ మై ఆర్డర్ అంటాడు. ఆ మాట వినగానే రేణు పిడికిలి బిగించి అశోక్ కడుపులో గట్టిగా కరాటి గుద్దు గుద్దుతుంది. మరు క్షణంలో అశోక్ వెళ్ళి గోడకు హత్తుకొని కడుపు పట్టుకొని నొప్పితో బాధపడుతూ బాస్ నన్ను చూడకుండా ఇలా గుద్దావేంటే అంటాడు. రేణు పొగరుగా చూస్తూ ఎస్ యు ఆర్ మై బాస్. ఇట్స్ మై బిహేవియర్. దట్స్ ఇట్ అంటుంది. రాక్షసి నన్నిలా గుద్దటానికే కరాటి నేర్చుకున్నావట్టుంది అంటాడు కోపంతో. అవును, మీలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని కరాటి నేర్చుకున్నాను అంటుంది. నేర్చుకుంటావే, ఎందుకు నేర్చుకోవు? నేను ప్రేమతో దగ్గరికి వస్తుంటే నన్ను కోపంతో గుద్దుతావా? నిజంగానే నువ్వు పెద్ద దెయ్యానివి, అంతకన్నా పెద్ద రాక్షసివి అంటాడు. అవును, నా జోలికి వస్తే ఇలా దెయ్యాన్ని రాక్షసునై కరాటీ ఫైటింగ్ చేస్తాను అంటుంది. నీ ఫైటింగ్ గురించి నాకెందుకు చెప్తావులే. నలుగురు పోకిరిగాల్ని బొక్కలు విరక్కొట్టి హాస్పిటల్ పాలు చేసావు కదా, అది ఎలా మర్చిపోతాను అని తన నుదుటిన పెట్టుకున్న స్టిక్కర్ని చూసి కుంకుమ పెట్టుకొని రమ్మన్నాను కదా, ఆ స్టిక్కర్ని ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతాడు. మనం ఇక్కడ బాస్ అండ్ ఎంప్లాయ్, సో బొట్టి బిల్లల గురించి మాట్లాడడం ఆపి వర్క్ గురించి మాట్లాడుకుందాం అన్నట్టు ఈరోజు షెడ్యూల్ మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా అని అడుగుతుంది. ఏం రోజు నాతో షాపింగ్కి, హోటల్కి, సినిమాకి తిరగాలనుకుంటున్నావా అంటాడు వెటకారంగా. అలా అనుకునేది మీరు బాస్. నేను సిన్సియర్గానే నా పిఏ డ్యూటీ నేను చేయాలనుకుంటున్నాను అంటుంది సీరియస్గా. మంచిది, అయితే ఈరోజు షెడ్యూల్ ఏంటో చెప్పు అంటాడు చైర్లోకి వచ్చి కూర్చుంటూ. ఒక నిమిషం, నేను వెళ్ళి మీ టైం టేబుల్ చూసి వస్తాను అని బయటికి వెళ్ళబోతుంటే అవసరం లేదులే, ఈరోజు మొత్తం ఫీల్డ్ వర్క్ ఉంటుంది, మేనేజర్ని కూడా రమ్మన్నాను, ముగ్గురం కలిసి అన్ని ఫ్యాక్టరీస్ తిరిగి డేటా కలెక్ట్ చేయాలి, ల్యాప్టాప్ తీసుకొని బయలుదేరు అంటాడు. ఓకే బాస్ అని క్యాబిన్ నుంచి వెళ్తుంది. అశోక్ నొప్పితో పొట్ట పట్టుకుంటూ బాగా చికెన్ తిని బలం పెంచుకున్నట్టుంది, నా పెళ్ళంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.